పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ వద్దన్న జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని, చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసానికి కారకుడయ్యాడని, జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నష్టపోయింది అని ఈ విషయాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు అని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అమ్మా. పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో రివర్స్ టెండరింగ్ వద్దు అన్న గతంలో జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని, చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసానికి కారకుడయ్యాడని, జగన్మోహన్ రెడ్డి వల్లే పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు నష్టపోయింది అంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసేవి ఇప్పుడు బయటకు వస్తాయి. మనం ముందు చెప్పినట్టుగా ఒక్కొక్కటి వస్తున్నాయి. స్టార్ట్ అయింది అప్పుడే. అంటే ఈయన ఏది పాడు చేయలేదు. ఈయన అడుగు పెట్టినవన్నీ కూడా నాశనం అయ్యాయి. డబ్బులు ఏం చేశాడు ఆయన? మనకి మీకు గుర్తుంటే ఎలక్షన్స్ ముందు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు కదా, మేము 15,000 కోట్లు ఇచ్చాము పోలవరానికి, ఆ డబ్బులు తినేశాడని ఆయనే అన్నాడు, మనం అనలేదు. తినేశాడు, పనులు చేయలేదన్నారు. అది ఇప్పుడు నిన్న బయటపడింది కదా. అంటే అసలు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు అయితే ఉన్నాయో అది పోలవరానికి ఖర్చు పెట్టకుండా దారి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అవి మనం చూస్తున్నాం. ఏంటి అసలు ఎటు దారి మళ్ళీ? అంటే అసలు కేంద్రం ఈ పోలవరం ప్రాజెక్టు కేటాయించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి పోలవరానికి ఖర్చు పెట్టకుండా ఆ నిధుల్ని ఎటు దారి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? అది మనకు తెలియదండి. మరి పర్సనల్గా వాడుకున్నారా, వేరే అకౌంట్స్కి వెళ్ళాయా, అది ఇంకా బయటకు రావాలి. ఇప్పటికైతే నిన్న మనకు వచ్చిన సమాచారం ఏంటి, 5,000 కోట్ల దాకా, అంటే 4,699 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారని వచ్చింది మనకి. ఇంకా అది ఖర్చు పెట్టాక ఇంకా 2,600 చిల్లర ఎంతో పెండింగ్లో పెట్టారు బిల్స్కి, అంటే పేమెంట్ చేయకుండా. నిన్నను అంబటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటారు, ఈయన సోమవారం అంటే పోలవరం అంటాడు ఈయన. ఆ పోలవరం అంత తేలిక అసలు నాకే అర్థం కాలేదు, అదేంటో నాకు అసలు ఏంటేంటో మాట్లాడాడు నిన్న. ఇప్పుడు ఆయనకు అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం కాదు. మరి అదే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఆయన మరి నీటిపారుదల శాఖ మంత్రి కదా, ఆయనకు అర్థం కాలేదట. ఇప్పుడు ఈయన సోమవారం పోలవరానికి వెళ్ళిపోయి జగన్ని తిడతాడట. జగన్ని తిడతాడు, జగన్ని అన్నింటికి బాధ్యుడు అంటాడు ఈయన. ఇప్పుడు ఆయన బాధ అది. ఇప్పుడు పోలవరం పని అవ్వాలని బాధ ఆయనకి లేదు, పోలవరం కాలేదన్న బాధ కూడా అక్కడ కనిపించట్లా. ఈయన సోమవారం వెళ్ళి జగన్ ఇది చేయలేదు అది చేయలేదని తిడతాడట ఆయన చెప్తున్నది అది. నిన్న అసలు నాకు అర్థం కాలేదని ఆయన ఏదో ఒక చూపించబోయాడు అనమాట, మనకి విజువలైజేషన్ చేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోయాడు. అసలు నాకు ఇది ఎందుకో అర్థం కాలేదు, ఇక్కడ ఇలా మళ్ళించమన్నారు, ఇక్కడ ఇలా చేశారు. ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్. ఆయనకు అర్థం కాలేదు, మనకు అర్థం కాకుండా చేశాడు నిన్న ఆయన. ఏదేమైనా అంబటి రాంబాబు ఆయన శాఖలో ఆయన ఎలాగ విఫలమయ్యాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అతి తెలివికి పోయి ఆ రోజే కేంద్రం చెప్తే వినకుండా రివర్స్ టెండర్కి వెళ్ళాడు ఆయన. కేంద్రం క్లియర్గా చెప్పానని చెప్తోంది. సో రివర్స్ టెండర్కి వెళ్ళటం వల్ల పనులు ఆగిపోయాయి. ఎప్పుడైతే ఇప్పుడు మీరు ఒక పని మీరు చేస్తున్నారండి, ఒక కాంట్రాక్టర్గా మీరు ఒక పనిలో వెళ్ళిపోతున్నారు వేగంగా పనులు చేసుకుంటూ, మిమ్మల్ని నిలువరించి నేను ఇంకొక మనిషిని తెచ్చి పెడితే ఆ మనిషికి అర్థం అవ్వడానికి 6 నెలలు పడుతుంది కదా. మళ్ళీ అతను ఏం చేస్తాడు, లేదు ఇది సరిగా చేయలేదు అని. మీరు ఏ కాంట్రాక్టర్ అయినా చూడండి, మన ఇంట్లో ఈవెన్ ఇంటి నిర్మాణంలో మనం చిన్న ఒక గది కట్టించుకున్నాక దాన్ని మనం ఇంకొక కాంట్రాక్టర్కి చూపిస్తే అతను ఏమంటాడు, మేడం ఇది ఇక్కడ సరిగా చేయలేదండి, ఇగో ఇక్కడ బీట్లు వచ్చిందండి, లేకపోతే ఇందులో సిమెంట్ సరిగా కలపలేదండి. అంతేగాని బాగుంది అని ఎవరు కూడా ఒప్పుకోరన్నమాట. ఒక మనిషికి అంటే ఒక కాంట్రాక్టర్కి ఎప్పుడూ కూడా వేరియేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి పోలవరం కూడా అదే జరిగింది. ఏం జరిగింది, ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇచ్చారు, ఇచ్చేసి తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు. వాళ్ళు మొదటి నుంచి పనులు మొదలు పెట్టాలనుకున్నారో లేకపోతే ఏం చేశారో వాళ్ళు పని అయితే ఆగిపోయింది. మనకి డయాఫ్రమ్ వాల్ కుంగిపోయింది మనకు తెలుసు. తర్వాత కాపర్ అది కూడా ఏమైంది, సీపేజీ వాళ్ళు పూర్తి కాపర్ డ్యామ్. సో ఇట్లా ప్రతి ఒక్కటి అట్లాగే జరిగాయి. వర్షాల వల్ల ఏదో జరిగింది, డయాఫ్రమ్ వాల్ కుంగిపోయిందని అంటున్నారు. అప్పుడు విపరీతంగా వర్షాలు పడ్డాయి కదా, దానివల్ల అంటారు. సో ఇది టెక్నికాలిటీస్. మనకు వర్షాల వల్ల కూడా ఇసుక మేటలు కురికిపోయాయి. ఇప్పుడు ఆ ఇసుకనంతా అక్కడి నుంచి క్లియర్ చేసిన తర్వాతే మళ్ళీ పనులు ప్రారంభించాలన్నట్లుగా కొన్ని ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి. నేను అదే కదా అంబటి రాంబాబు ఏమంటాడంటే, ఈ ఇసుక మేటలు ఏవైతే ఉన్నాయో అక్కడే పనులు జరపాలి అని దీని అంటారు,
వాడి నిపుణులు సూచించారు, కానీ ఇంక వేరే మార్గం లేదు అంటాడు. మరి అది చెయ్యాలి కదా, నువ్వు చేయించాలి కదా ఒక మంత్రిగా అప్పట్లో. సో వీళ్ళు దాన్ని పట్టించుకోలేదండి. నిధులు మళ్లించారు, దేనికి మళ్లించారో ఇప్పుడు మనకి వివరాలు రావాలి. ఇప్పుడు అందుకని చంద్రబాబు నాయుడు గారు నిన్న అధికారులను నిలదీశారు. అప్పుడు దాస్ అనే ఆయన ఉన్నాడండి, మేము లేము, వెంకటేశ్వరరావు అనే ఆయన ఉన్నారు అని వాళ్ళు చెప్పుకొచ్చారు. శశిభూషణ్ అన్న అతను ఏమన్నాడంటే, నాకు ఈ పనులు అప్పచెప్పలేదండి, ఇది రివర్స్ టెండరింగ్ అప్పుడు నేను లేనని అన్నారు ఆయన. సో ఎవరికి వాళ్ళు తప్పించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు పైన ముఖ్యమంత్రి చెప్పినప్పుడు వాళ్ళు కాదనలేరు, లేదు వాళ్ళు వేరే శాఖకి బదిలీ చేయించారు. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ వల్ల అసలు పోలవరం ప్రాజెక్టుకి ఎంత మేర నష్టం జరిగే అవకాశం ఉందని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంచనా వేసిందంటే ఏం చెప్తారు? 10-15 వేల కోట్లండి ఇప్పుడు మళ్ళా. ఇప్పుడు కనీసం 10,000 కోట్లైనా మళ్ళా ఎక్స్ట్రా పడుతుంది కదా. ఇప్పుడు ఇంకా అది మనం దిగితే గానీ లోతు తెలియదు. ఇవన్నీ కూడా రఫ్ ఎస్టిమేషన్స్, మనం పైన అందాజాగా చెప్తున్న లెక్కలు ఇవి. ఇప్పుడు పని మళ్ళా మొదలు పెట్టి మళ్ళా పాత వాళ్ళకే ఇస్తారా, పాత కాంట్రాక్టర్స్ కి, ఇవన్నీ చూడాలి. సో ఇవన్నీ ఇప్పుడు డిసెంబర్ వరకు కూడా ఏది వాళ్ళు సరిగా వాళ్ళు ఇవ్వడానికి కూడా కుదరదుట. సో డిసెంబర్ వరకు వీళ్ళు వెయిట్ చేయాలి ఫర్దర్ గా ఏదైనా చేయాలంటే అనుకుంటా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. సో ఏది ఏమైనా ఇప్పుడు అసలు 72% పనులు పూర్తయిన పోలవరాన్ని వీళ్ళు 5 ఏళ్లలో కళ్ళు మూసుకుని పూర్తి చేసి ఆ క్రెడిట్ వాళ్ళ ఖాతాలో వేసుకుని ఉండొచ్చండి. ఇది చాలా పెద్ద విషయం కదా. కానీ అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం అసలు 72% పనులు అయింది అనేది అవాస్తవం. అసలు మేము ప్రారంభించిన నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు చాలా నత్తనడకన సాగాయి, మేము ప్రారంభించిన తర్వాతే పోలవరం ప్రాజెక్టుకి ఒక రూపురేఖలు వచ్చాయన్నట్లుగా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, ఎవరిది వాస్తవం? సరే వాళ్ళు వచ్చాకే రూపురేఖలు వచ్చాయనుకుందాం, మరి ఆ రూపురేఖలు ఏవి ఇప్పుడు అక్కడ? అంటే అంతకు ముందు జరిగిందంతా వేస్ట్. ఇప్పుడు మనం చెప్పింది కాదు ఇది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అయినా మనకు ఒకటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా మనకు ఒకటే, మనకి పని కావాలి అక్కడ. ఇప్పుడు పోలవరం పూర్తి అయితే రాయలసీమకి నీళ్లు వస్తాయి ముందు, అంతే కదండి. ఇప్పుడు పచ్చదనం కావాలి మనకి, పంటలు పండాలి. ఇది ఎవడు పూర్తి చేశాడు, ఎవడు పూర్తి చేయలేదు కాదు. సరే 72% అని మనం చెప్పలేదు కదా, కేంద్ర మంత్రులే చెప్పారు కదా, రాజ్నాథ్ సింగే చెప్పారు కదా. 72 to 73% పోలవరం పనులు పూర్తయ్యాయండి. వైఎస్ఆర్సీపీ వచ్చాక 15,000 కోట్లు ఇచ్చాం మేము నిధులు, వాళ్ళు ఉపయోగించలేదు, పనులు ఆగిపోయాయి అని ఆయన. అంటే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పోలవరం కోసం 15,000 కోట్ల రూపాయలు ఇస్తే, మరి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ పోలవరం మీద ఆ 15,000 కోట్లలో ఎంత మేరకు ఖర్చు పెట్టి ఉంటుంది అని అంచనా వేయచ్చు అంటే ఏం చెప్తారు? అదే నిన్న చెప్పారు కదా, 4,699 కోట్లు ఎంతో వాళ్ళు ఖర్చు పెట్టారు. అంటే ఈ 4 ఏళ్లలో ఖర్చు పెట్టారా, 5 ఏళ్లలో ఖర్చు పెట్టారా? మరి 10,400 కోట్ల రూపాయలు ఎటు పోయినట్టు, ఎటు దారి మళ్ళినట్టు? అది ఇప్పుడు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పాలి, లేకపోతే అకౌంట్స్ డిపార్ట్మెంట్ చెప్పాలి. అది ఏం చేశారు, డబ్బు ఇచ్చినా కూడా ఎందుకు పనులు పూర్తి అవ్వలేదు. ఒకవేళ మంత్రి గారికి ఏమీ తెలియలేదు, ఆయనకు అర్థం కాలేదు అంటే కనీసం శాఖ మార్చాలి కదా. ఇప్పుడు అది తెలిసిన మనిషికి, తెలిసిన వ్యక్తికి ఇవ్వాలి కదా కనీసం. అంటే మొదటి 2.5 ఏళ్ళు అనిల్ కుమార్ యాదవ్ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత 2.5 ఏళ్ళు మీరన్నట్లుగా అంబటి రాంబాబు గారు ఆ శాఖకి మంత్రిగా పనిచేశారు. అంటే వీళ్ళిద్దరికీ కూడా ఆ శాఖ మీద అవగాహన లేదంటారా? ఖచ్చితంగా లేదనే కదా అర్థమవుతుంది. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మీకు గుర్తుంటే కుప్పల్లో గేట్లు పెట్టించిన వాడు ఒకడు, పిక్కెళ్ళిన వాడు ఒకడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడంటే మనం దాని మీద కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం ఫస్ట్ ఇవన్నీ చూడాల్సింది ఏంటంటేనండి, దీనివల్ల తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఒక మనిషికి అంటే ఒక వ్యక్తికి మీరు ఒక శాఖ అప్పచెప్పేటప్పుడు అతనికి ఎంత కెపాసిటీ ఉంది, అతని నాలెడ్జ్ ఏంటి, అతని ఈ శాఖలో ఫిట్ అవుతాడా లేదా తెలుసుకున్నాక మీరు శాఖలు కేటాయించండి. ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆలోచించి శాఖలు కేటాయించాలి. తర్వాత వాళ్ళకి అవగాహన లేకపోతే కనీసం వాళ్ళు తెలుసుకోవాలి. ఆ అధికారుల్ని పిలిచి, బాబు ఇదేంటి అని తెలుసుకుని అవగాహన పెంచుకోవాలి. పెంచుకుని దాన్ని ఎంత త్వరితగతిని పూర్తి చేస్తాం మనం అనే దాని మీద వాళ్ళకి దృష్టి ఉండాలి, అంతే కదా. అదేది లేకుండా ఉంటే ఇప్పుడు మీరు మీ అవసరం కోసమో లేకపోతే మీరు మాట ఇచ్చానో మంత్రులు మార్చేస్తే ముఖ్యమైన శాఖల్లో, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అంతంత మాత్రంగా తెలుసున్న అతనే, అంబటి రాంబాబు అసలు నాకు తెలియదని ఆయనే ఒప్పుకున్నాడు నిన్న అంతా అయిపోయాక. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని ఇప్పుడు నీటిపారుదల శాఖ విషయం
విషయంలో ఆయన కూడా దృష్టి పెట్టాలి తప్ప. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్ట్ని ఎప్పటి లోపలగా పూర్తి చేయబోతుందంటే ఏం చెప్తారు? 4 ఏళ్ళు పడుతుందని నిన్ననే చెప్పారు కదండి అంచనా. సో మేబీ ఇప్పుడు 2024-28 నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి, తప్పితే ఇంకో ఏడాది వేసుకోండి. సో 2029కి ఇది పూర్తవ్వాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.